గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనం అలంకారాల్లో శబ్దాలంకారాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అర్థాలంకారాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్న శబ్దాలంకారాల్లో శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఈ అర్థాలంకారాల్లో అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది కానీ శబ్దానికి ఉండదు. ఈ అర్థాలంకారాలు ఏవి ఎన్ని అనేది ఈ రోజుటి భాగంలో తెలుసుకుందాం. ఈ అర్థాలంకారాల గురించి ఇతిమిద్దంగా ఇన్ని ఉన్నాయని ఎవరు నాకు చెప్పలేదు. కొంతమంది 19 ఉన్నాయని, కొంతమంది 12 ఉన్నాయని, కొంతమంది 50కి పైగా ఉన్నాయని, కొంతమంది 100కు పైగా ఉన్నాయని రకరకాలుగా చెప్తున్నారు. కానీ నా దగ్గర ఉన్న అలంకారాలు నాకు తెలిసినవి కేవలం 13 మాత్రమే. ఈ 13 అలంకారాల గురించి మీకు తెలిసే నా ఈ చిన్ని ప్రయత్నం ఆదరించి అర్థం చేసుకుంటారని మనవి. అందులో ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, అనన్వయాలంకారం, ఉపమేయోపమాలంకారం, శ్లేషాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం, దృష్టాంతాలంకారం, వ్యాజస్తుతి అలంకారం, స్వభావోక్తి అలంకారం, అతిశయోక్తి అలంకారం, ఉల్లేఖాలంకారం, సారాలంకారం. ఇవి అర్థాలంకారాల్లో నా దగ్గర ఉన్నటువంటి అలంకారాలు. వీటికి సంబంధించిన వివరణ, ఉదాహరణలు మీకు ఇచ్చే నా ఈ చిన్ని ప్రయత్నం. అందులో మొదటిది ఉపమాలంకారం. ఈ ఉపమాలంకారం అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. ఉపమా అలంకారం. ఉపమాలంకారం అంటే ఉపమేయోపమానములతో మనోహరంగా సాదృశ్యముతో వర్ణించి చెప్పుటను ఉపమాలంకారము అంటారు. అంటే మనం ఉపమేయాన్ని ఉపమానముతో మనోహరంగా సాదృశ్యంగా వర్ణించాలి. అలా వర్ణించి చెప్పటను ఉపమాలంకారం అంటారు. అసలు ఈ ఉపమేయము, ఉపమానము, సాదృశ్యము ఇవంటే ఏంటో చూద్దాం. ఉపమేయము అంటే మనం ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమేయము అంటారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు మొదటగా దేన్నైతే చెప్పాలనుకుంటామో దాన్ని ఉపమేయము అంటాము. ఉపమానము అంటే పోలికగా చెప్పుకున్న వస్తువును ఉపమానము అంటారు. మనం మొదటగా ఒక వస్తువుకి పోల్చి చెప్పడానికి ఇంకొక పదాన్నో ఇంకొక వస్తువునో తీసుకుంటాం కదా. ఇంకొకటిగా తీసుకున్న దాన్ని ఏమంటారంటే ఉపమానము అంటారు. ఉపమావాచకం అంటే పోలికను తెలిపే పదం. ఆ రెండిటికి మధ్య పోలికలను తెలిపే పదాన్ని ఉపమావాచకం అంటారు. ఈ ఉపమావాచకాలు ఏవంటే వలె, పోలే, లాగా, అలా, అట్లాగా, ఆ విధంగా. ఇవి ఉపమావాచకాలకి ఉన్నటువంటి పదాలు. సమాన ధర్మం అంటే ఏమీ లేదు. మనం దాంతో పోలిక చెప్పాలనుకుంటాం కదా. ఆ పోలిక చెప్పాలి అనుకున్నప్పుడు మొదటగా పోల్చే వస్తువు, పోలిక తీసుకునే వస్తువు రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి. అంటే సమాన ప్రాధాన్యం ఉండాలి. అలా సమాన ప్రాధాన్యం ఉంటేనే ఇది సమాన ధర్మం కింద చెప్తారు. రెండింటిలో ఉన్న సమాన గుణాలను సమాన ధర్మం అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం.
ఓ కృష్ణ, నీ కీర్తి రాజహంసవలే ఆకాశగంగా ప్రవాహమున మునుగుచున్నది. ఇది వాక్యం, ఉదాహరణ. ఇప్పుడు ఏది ఉపమానము, ఏది ఉపమేయము, ఏది ఉపమావాచకము, ఏది సమాన ధర్మము అని ఈ వాక్యంలో గన మనం గమనిస్తే, ఓ కృష్ణ, నీ కీర్తి రాజహంసవలే ఆకాశ గంగా ప్రవాహమున మునుగుచున్నది. ఇది ఉదాహరణ. ఈ ఉదాహరణలో మనం ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మమును అని విడివిడిగా రాసుకొని చూద్దాం. అందులో ఉపమేయము ఏదంటే కీర్తి అనేది ఉపమేయం. దానికి ఉపమానంగా తీసుకున్నటువంటి పదం ఏదంటే రాజహంస. ఈ రెండింటినీ కలిపే పదం ఏదంటే వలే. ఈ రెండింటికి ఉన్నటువంటి సమాన ధర్మం ఏదంటే ఆకాశ గంగా ప్రవాహంలో మునుగుట. ఇది ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఉపమేయోపమానములకు అందమైన సాదృశ్యం చెప్పబడినది కావున ఇది ఉపమాలంకారానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే పోల్చే వస్తువు, పోల్చబడిన వస్తువు అందమైనటువంటి సాదృశ్యం, పోలిక సమానంగా ఉంది కాబట్టి ఇది ఉపమాలంకారానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది ఉపమా అలంకారము. రేపటి భాగంలో ఇంకొక అలంకారాన్ని, దాని ఉదాహరణలను, దాని వివరణను చూద్దాం. ఈ అలంకరణ మీకు బాగా నచ్చింది, బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సెలవు.